గిల్బర్ట్ బిల్లు 1881 అండ్ 82 అని మాట్లాడుకుంటాం దీనికోసం. గిల్బర్ట్ బిల్ అనే కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, ఇది దేనికి సంబంధించిందంటే ఓన్లీ జుడిషియరీకి సంబంధించింది మాత్రమే, వేరే ఆప్షన్ లేదు అందులో. ఓకే, ఇక్కడ చూడండి సి ఆప్షన్ చూడు ఒకసారి. రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇంపోజ్డ్ ఆన్ ఇండియన్ మెజిస్ట్రేట్స్ విత్ రిగార్డ్ టు ట్రయల్ ఆన్ యూరోపియన్స్. ఇలా చూడండి ఒకసారి. ఇండియన్ మెజిస్ట్రేట్లు ఉన్నారు ఇక్కడ, ఇండియన్ మ్యాజిస్ట్రేట్లు ఉన్నారు. వీళ్ళు ఎవరి మీద ట్రయల్ చేయాలంటే, ట్రయలింగ్ మీన్స్ ఎవరిని విచారించాలంటే ఓన్లీ ఇండియన్స్ మాత్రమే విచారించాలా. ఇండియా వాళ్ళని విచారించి వాళ్ళకి మాత్రమే జడ్జిమెంట్ ఇచ్చే పవర్ ఎవరికి ఉందంటే ఇండియన్ మెజిస్ట్రేట్లకు ఉంది. అకార్డింగ్ టు ద గిల్బర్ట్ బిల్, ఈ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో, ఇండియన్స్నే ట్రయల్ చేయాలన్న రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది తీసారనమాట. ఇప్పుడు ఈ విధంగా యూరోపియన్స్ కూడా ట్రయల్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ గిల్బర్ట్ బిల్. అదే చెప్తున్నాడు చూడు. రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇండియన్ మ్యాజిస్ట్రేట్ విత్ రిగార్డ్ టు ట్రయల్ ఆఫ్ ద యూరోపియన్స్. యూరోపియన్స్ ట్రయల్ చేయకూడదు అన్న డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మ్యాజిస్ట్రేట్కి, ఇండియన్ మ్యాజిస్ట్రేట్కి, అది తీశారు త్రూ గిల్బర్ట్ బిల్. ఓకే, ఆప్షన్ సి.